సిద్దిపేట, గజ్వేల్ ఈ రెండు చోట్ల కేసీఆర్ హరీష్ ని ఇప్పుడు కేసీఆర్ని కామారెడ్డిలో ఓడించింది. అంత యూనిటీ బీజేపీలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చూసే కళ్ళని బట్టి కనబడే లోకం ఉంటుంది. మీరు ఎట్లా చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఏవి ఎవరికి కంచు కోటలు కావు, ఏవి ఎవరికి బంగారు కోటలు కావు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచి మీరు చేసినటువంటి అలిగేషన్స్ కానీ ప్రశ్న కానీ 100% తప్పు. సార్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రఘునందన్, అరవింద్ ఈ 5 రీట్లో నెక్స్ట్ ఒకవేళ సీఎం క్యాండిడేట్ అంటే రఘునందన్ రావు బలం నోరు మాట్లాడడమే రఘునందన్ రావుకున్న బలం. ఇప్పుడు మీరు బీజేపీ అంటే హిందూ అంటే బీజేపీ అని ఒప్పుకుంటున్నట్ట. చాలా మంది చెప్తున్నమాట కేసీఆర్ ని బీఆర్ఎస్ ని మళ్ళీ జనం కోరుకుంటున్నారు అని. ఆయన పేమెంట్ ఇస్తున్నాడు కదా, ఆయన ఎప్పుడు చెప్పింది కదా కేటీఆర్. నిజంగా అంత పెద్ద తప్ప అతను చేసింది? ప్రశ్న రావని ఎవరు నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు సార్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీద మీ మీద అసైన్డ్ భూముల ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? పాయల్ శంకర్ గారు ఏందో నాకు తెలియదు. తూచా తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని పాటించేటువంటి ఒక నువ్వు ఆ బాయిలో దుంకుపోబిడ్డ అంటే టైం ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చి సీఎం అయ్యేది హరీష్ రావే. జీహెచ్ఎంసీని కూడా 3 భాగాలు చేసింది సార్. ఇప్పుడు టాక్ ఏమన్నా ఉందంటే హైదరాబాద్ కంపల్సరీ మజ్లిస్కి ఒక ఎంఐఎంకి అనుకూలంగా రేవంత్ రెడ్డి వార్డులో విభజన చేస్తారు. రాముడి పేరు మీద ఎవరైనా తప్పు చేస్తే 100% శిక్షించబడతారు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆరోపణలకు ఆన్సర్, విమర్శలకు కౌంటర్, వాదన ఏదైనా గెలిచే వకీల్ సాబ్ మెదక్ ఎంపీ రఘునందన్ సార్ ఇవాళ మన గెస్ట్. మాట్లాడదాం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత హ్యాపీ సార్ టైం ఇచ్చినారు సార్. 3 రోజుల నితిన్ నబీన్ టూర్లో చాలా గట్టిగా క్లాస్ పడింది కొందరికి. ముఖ్యంగా అవసరాన్ని బట్టి బయట నుంచి ఆ అవతార పురుషుడు వస్తారు అని చెప్పి వెళ్ళినట్లు తెలుస్తుంది మాకు. సో మీరు చేసినటువంటి అలిగేషన్స్ కానీ ప్రశ్న కానీ 100% తప్పు. కుటుంబ పెద్దగా ఇప్పుడు మీరు మీ కొడుకో కూతురుకో ఏదైనా ఇలా చదువుకోవద్దు, మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ అయ్యని చెప్తే అది క్లాస్ వీక్నెట్ అవుతుందా? తండ్రి కొడుకు చెప్తున్నప్పుడు బాధ్యత అవుతుంది. కొడుకు బాగుండాలని చెప్తాడు, పార్టీ బాగుండాలని. పార్టీ పెద్దగా ఒకవేళ ఇంటర్నల్గా ఎక్కడైనా ఇష్యూస్ కనబడితే ఎవరినైనా పిలిచి చెప్పినారేమో, నా దృష్టికి అయితే అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు, రాలేదు. 1. 2, మీకు చేత కాకపోతే బయట నుంచి అవతార పురుషుడు వస్తాడు. ఈ మాటలు ఏవి కూడా అట్లాంటి వారి నోటి నుంచి రాలేదు. ఇది కావాలని మమ్మల్ని విమర్శించాలనుకునేటువంటి మిత్రులు వాడుతున్నటువంటి పదాలు తప్ప భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి 2.5-3 సంవత్సరాల్లో భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రణాళిక ఎట్లుండాలి, తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగరాలంటే మనం ఏం చేయాలి అనేది మాత్రమే వారు మాకు దిశానిర్దేశం చేసారు తప్ప బయట మీడియా ఊహాగానాలు చేస్తున్నట్టు వీరు వారిని అన్నారని, వారు వీరిని అన్నారని, తిట్టినారని, కొట్టినారని ఇట్లాంటి ఏం జరగలేదు. ఇట్ వాజ్ సో స్మూత్ అండ్ సో సైలెంట్. ఓన్లీ మార్గదర్శనం చేస్తున్నారు. తండ్రి పిల్లలకి మార్గదర్శనం ఎట్లా చేస్తారో పార్టీ పెద్దగా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మాకందరికీ సలహాలు, సూచనలు ఇచ్చినారు. కాబట్టి దయించి అట్లాంటి పదాలు, విమర్శలు అనేటివి సహేతుకమైనవి కానిది నేను 2 చేతులు జోడించి తెలుగు మీడియాకి చేసేటువంటి అప్పీల్. ఓకే సార్, మొన్న జూపల్లి సవాల్ చేస్తే కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు అందరూ ఒక్కటైనరు. 2 రోజులు స్టేట్ అంతా స్తంభించిపోయేంత హడావిడి. అంటే కాంగ్రెస్ మీద మొత్తం టీం అంతా పడిపోయినరు. ఆ యూనిటీ ఎప్పుడు కూడా బీజేపీలో అయితే కనిపించలేదు సార్. మీడియా ముఖంగా ఒక మీడియా మనిషిగా నేను అడుగుతున్నా, అంత యూనిటీ బీజేపీలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. నేను ఏమంటున్నా అంటే చూసే కళ్ళని బట్టి కనబడే లోకం ఉంటుంది. అట్లా మీరు ఎట్లా చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఎట్లా ఉంటుంది. అట్లా మీరు బీజేపీని క్రిటిసైజ్ చేయాలనుకుంటే మీకు అట్లా కనబడుతుంది. టీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొట్లాట, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఇంకే పార్టీలో కూడా లేదు. బావ అంటే బావమరిదికి పడదు, బావమరిది అంటే బావకు పడదు. అది నటన. అది బావ తూర్పుకు పోతే బావమరిది పడమటికి పోతాడు. బావకి ఇంత ప్లేస్ వచ్చింది, 2 కాలంలో వార్త వచ్చింది, ఓ బొమ్మ వచ్చింది, బావమరిది కూడా అదే బాధ ఉంటుంది అన్నట్టు. అరే ఈరోజు నా వార్త రాలేదు పేపర్లు అనేది బావమరిది బాధ. దాన్ని మీరు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల అందిన కాడికి దోసుకున్న డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక దాన్ని మీడియా రూపం లోపల ఖర్చు పెడుతున్నారు. మీడియా మేనేజ్మెంటు, ఈవెంట్ మేనేజ్మెంటు, ఇవి తప్ప ఆ ఇద్దరు తప్ప ఇంకొకరు ఎవరు కనబడుతున్నారు? ఈ ఇద్దరి మధ్యలో కనబడతలేనని చెల్లె బయటకు పోయి ఆమె ఇంకో దుకాణం పెట్టుకుంది. ఆమెకి ఇంత జాగిస్తారు పేపర్ వాళ్ళు. ఎందుకంటే అడిగినన్ని పైసలు వస్తూ ఉన్నాయి. యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియాకి పెంచి పోషిస్తూ ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులని కొనసాగిస్తూ ఉన్నారు. దాంతో కనబడతాయి. అట్లా మా దగ్గర అన్ని డబ్బులు లేవు కాబట్టి మేము అట్లా మీడియాని మేనేజ్ చేయలేకపోతున్నాం, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయలేకపోతా ఉన్నాం. మేమందరం యునైటెడ్గానే ఉన్నాం.
నిన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసేందుకు పోయినాం. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్టీ నాయకత్వం అందరం కలిసి కిషన్ రెడ్డి గారు కలిసి మాట్లాడి తెలంగాణ రైతాంగ సమస్యల పట్ల అక్కడ మాట్లాడి వచ్చినాం. సందర్భం లేకుండా ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం వస్తుంది టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ. మేము సమస్యల మీద అవసరం ఉన్న కాడికే మాట్లాడుతూ ఉన్నాం. మాకున్నంత యూనిటీ ఇంకెవరికి లేదనేది మీకు అర్థం కానటువంటి అంశం. ఓకే, అంతర్గత విభేదాలు ఏం లేవు ఎవరికి. ఇప్పుడు మీ చేతి ఏదైనా ఒక చేతి తీసుకొని 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయో చూసుకోండి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది రాజకీయ పార్టీలో ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది, వ్యవస్థలో ఏ నలుగురు కలిసినా నలుగురు అభిప్రాయం ఒక రకంగా ఉండదు. యశోద గారు, ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. దాని అభిప్రాయం ఏదేమైంది? ఇప్పుడు మీ పల్లవి టీవీలో 10 మంది 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది ఒకే తాటి మీద మాట్లాడతారా? ఒకటే మాట వస్తుంది. లీడర్ అయితే ఒక్కళ్ళే ఉంటారు సార్. లీడర్ ఒకరే ఉంటారు. మా పార్టీ ప్రెసిడెంటే మా లీడర్. పార్టీ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విచ్ ఈజ్ హెడెడ్ బై ప్రెసిడెంట్. మాది ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. గౌరవనీయులు నితిన్ నవీన్ గారు అతి పిన్న వయసులో ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తే ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కార్యకర్తలకు కానీ, దేశ ప్రజలకు కానీ, మీడియా కానీ ఆయన ఒకటే మాట చెప్పిండు. మా పార్టీ నాయకుడు నితిన్ నవీన్ గారి నాయకత్వంలో ఆయన ఎట్లా చెప్తే మేమందరం అట్లా కలిసి పనిచేస్తామని చెప్పి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని చెప్పిన తర్వాత ఇంకా మీకు అర్థం కాకపోతే ఎవడేం చేస్తారు? ఓకే సార్, పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అధ్యక్షతనే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తున్నారా? అధ్యక్షులు ఏమన్నా? భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా అధ్యక్షుని వరకు మార్పులు చేర్పులు జరుగుతాయి. రామచంద్రరావు గారి టెన్యూర్ 3 సంవత్సరాలు అయిపోతే, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చేది ఉంటే అధ్యక్షుడు మారుతాడు, లేదా వారి పనితీరు బాగుందంటే 2వ టర్మ్ కూడా అవకాశం ఇస్తుంది మా పార్టీ. సో సింపుల్ క్వశ్చన్ అది. ఇప్పుడు దీనికి అధ్యక్షుడు మారుతాడు, కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో ఎన్నికలు, ఇవన్నీ ఎందుకు? ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ షెడ్యూల్ ఫర్ భారతీయ జనతా పార్టీ. బూత్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ ఇండియా అధ్యక్షుడు. మా పార్టీలో టెన్యూర్ 3 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుల మార్పిడి జరుగుతుంది. ఎవరైనా బాగా పనిచేసినారు లేదా వారి సేవలు అవసరం ఉన్నాయని పార్టీ అనుకుంటే లాస్ట్ ఒక టర్మ్ ఎక్స్టెన్షన్ ఇస్తారు. 2 టర్ముల కంటే ఎక్కువ ఎవరు భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా అధ్యక్షుడిగా లేరు, ఉండరు. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. మీరు దానికి ఈ అధ్యక్షుడు ఉంటాడా, ఆ అధ్యక్షుడు ఉంటాడా, ఎన్నికలు ఎప్పుడు వస్తే ఫస్ట్ ఆలోచించాలి. ఎన్నికలు వచ్చేసరికి రామచంద్రరావు గారి టెన్యూర్ అయిపోతుందా ఉంటుందా అదే ఆలోచించుకోవాలి. అంతేగాని ఈ అధ్యక్షుడు ఉంటాడా, ఆ అధ్యక్షుడు ఉంటాడా కదా. 3 సంవత్సరాలు అనేది మీరు బండగా గుర్తుంచుకోండి. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే మార్పులు చేర్పులు జరుగుతాయి. సార్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రఘునందన్, అరవింద్, ఈ 5 రీట్లో నెక్స్ట్ ఒకవేళ సీఎం క్యాండిడేట్ అంటే బీజేపీ ప్రభుత్వం వస్తే ఎవరవుతారు? కమలం గుర్తు గెలిచిన తర్వాత అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఎవరిని చేయాలని అనుకుంటే అప్పుడు మా ఆల్ ఇండియా పార్టీ డైరెక్షన్స్ మేరకు మాకు పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. కేంద్ర పార్టీ నుంచి 2 పరిశీలకులు వస్తారు. వాళ్ళ సమక్షం లోపల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎవరిని ఎమ్మెల్యేలు ఇష్టపడ్డా లేదా ఎవరిని పార్టీ నాయకత్వం ఇష్టపడితే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ సంథింగ్ ఆన్ దిస్. సరే, మీకు వీళ్ళల్లో నచ్చే పనితీరు వీళ్ళల్లో ఎవరి పనితీరు మీకు ఎక్కువ ఇష్టం, లేకపోతే ఎవరికి మీరు కొంత క్లోజ్ ఎక్కువ? ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేయలేము. ఒక్కొక్కరి పనితీరు, ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటుంది. సార్, బయట వాళ్ళు అడగట్లేదు సార్. మీరు చెప్పినటువంటి 4 నాయకులు కూడా పార్టీలో 4 ధృవాల్లాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో పార్టీని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, ఎన్నికలలో గెలిచేది ఎవరు, అప్పటికి ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఎవరు, ఫలితాలు ఏ రకంగా వస్తాయి, వచ్చిన ఫలితాలని మేము ఏ రకంగా అన్వయించుకుంటాం. అప్పుడు మేము అధికారంలోకి వచ్చేదంటే మాకు కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, కింద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ సమన్వయం చేసుకొని ఆ రోజు ముఖ్యమంత్రి క్యాండిడేట్ నిర్ణయించబడతాడు. కానీ మిగతా పార్టీలాగా నేను ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి, 2034 దాకా నేనే ఉంటా, ఇట్లాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు ఏవి కూడా మా పార్టీలో నడవవు, కుదరవు. సిద్దిపేట, గజ్వేల్ ఈ 2 చోట్ల కేసీఆర్, హరీష్ని ఓడించే నాయకులు బీజేపీలో ఉన్నారా సార్? ఇప్పుడు కేసీఆర్ని కామారెడ్డిలో ఓడించింది భారతీయ జనతా పార్టీ కాకపోతే ఎవరు ఓడించినారు? ఓటమెరుగని నాయకుడు 1985 నుంచి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిచిండని చెప్పినటువంటి కేసీఆర్ గారు మొన్నటి ఎన్నికలలో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభకు 23 నవంబర్లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయింది ఏ పార్టీతోటి? భారతీయ జనతా పార్టీతోటే. ఓడించిన నాయకుడు ఎవరు? వెంకటరామరెడ్డి గారు. ఇంకా మీకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి? వెంకటరమణారెడ్డి గారు. మెదక్ ఎంపీ సెగ్మెంట్లో నిజానికి అది గులాబీ కోట, కాంగ్రెస్ కోట. అక్కడ ఆ కోటలు బద్దలు కొట్టి బీజేపీ జెండా ఎగరేసిండ్రు మీరు. ఈసారి అసెంబ్లీకి మెదక్ ఎంపీ సెగ్మెంట్లోనే ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? 7కి 7 గెలుస్తాం. 7కి 7 గెలుస్తాం. అంటే పోటీ ఏం లేదా సార్ అక్కడ? అంటే మీకు ప్రతిపక్షం పోటీ లేదు అని నేను చెప్పాను. పోటీ ఉన్నా కానీ గెలవాలని ప్రయత్నం చేస్తాం, గెలిచినందుకు పనిచేస్తాం. మనిషి ఆశాజీవి, నేను ఆశాజీవిని. 7కి 7 గెలుస్తా అని చెప్తా కానీ 1 గెలుస్తా, 2 గెలుస్తా, 3 గెలుస్తా అని ఎట్లా చెప్తా నేను? ఐ కాంట్ డిమోరలైజ్ మై కార్యకర్తాస్. నేను నిలబడతాను, కొట్లాడతాను. మీరే అన్నారు గులాబీ కోటలో, కాంగ్రెస్ వనంలో మేము గెలిచి వచ్చినామని. రేపు కూడా గెలుస్తాం. దానికి ఎందుకు ఆశ్చర్యపోతారు మీరు? 7కి 7 గెలవడమే లక్ష్యంగా పనిచేస్తాం మేము. దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ఏ పొలిటికల్ లీడర్.
నేను ఓడిపోతాను పోటీ చేస్తే మీరు ఎట్లా గెలుస్తారు? ఓకే, గెలుస్తానే పోటీ చేస్తాం, 7 గెలుస్తానే పోటీ చేస్తాం. ఓటమెరుగని రాజకీయ నాయకుడు ఎవరు ఈ దేశంలో? ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు, చిరంజీవి గారు ఓడిపోయినారు, కేసీఆర్ గారు ఓడిపోయినారు. ఆఖరికి ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఈ దేశంలో. దెన్ వాట్ ఎల్స్ యూ నీడ్? ఓడిపోయిన రాజకీయ నాయకుడు ఎవరు ఉంటారు? ప్రతి వ్యక్తి రాజకీయ జీవితంలో ఉత్థాన పతనాల్ని కంపల్సరీ చూస్తారు. ఓటమెరుగని రాజకీయ నాయకుడు అంటే ఎవరు ఉండరు. ఏ డే విల్ కమ్, డెఫినెట్గా అందరూ ఓడిపోతారు. కాబట్టి సిద్దిపేట, గజ్వేల్ మర్చిపోండి అవన్నీ. ఏవి ఎవరికి కంచుకోటలు కావు, ఏవి ఎవరికి బంగారు కోటలు కావు. ప్రజలు అనుకున్న రోజు, ప్రజలకి ఆ నాయకుని పనితీరు ప్రవర్తన నచ్చని రోజు. నేను చెప్పిన నాయకులందరూ ఓడిపోయిన వాళ్ళే. కేసీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ ఓడిపోయింది, వారి వ్యక్తిగా ఓడిపోయినా లేదా టు రీకలెక్ట్ అండ్ చెక్. అట్లా ఓటమెరుగని రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నారని ఐ డోంట్ థింక్ సో. సార్, రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా కొడంగల్ పోటీ చేసిండ్రు. మీరు నెక్స్ట్ అసెంబ్లీకా లోక్సభకా? పార్టీ తూచా తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని పాటించేటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను. నువ్వు ఆ బాయిలో దుంకుపోబిడ్డ అంటే దుంకేస్తాను అంతే. అందులో ఏముంది, ఎందుకు దుంకుమన్నారు అనేది కూడా వెనక తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్, నువ్వు ఎమ్మెల్యేకి పోమంటే ఎమ్మెల్యేకి పోతాం, ఎంపీకి పోమంటే ఎంపీకి పోతాం. ఏది పోటీ చేయొద్దు, ప్రశాంతంగా పార్టీ కోసం ప్రచారం చేయమంటే అది కూడా చేస్తాం. ఇంతే ప్రశాంతంగా, ఇంతే నవ్వుకుంటే చేస్తాం. చాలా యాక్టివ్గా ఇప్పుడు ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ కమింగ్ ఉన్నాయి. సో మీ బలం ఏంటి? ఏమైనా బలహీనతలు ఉన్నాయి అనుకుని ఏమైనా సరి చేసుకుంటున్నారా? రఘునందన్ రావు బలం నోరు, మాట్లాడడమే రఘునందన్ రావుకున్న బలం. రఘునందన్ రావుని చాలామంది ఇష్టపడతారంటే రఘునందన్ రావు మాట తీరుని ఇష్టపడతారు. రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడమే. మనిషికి ఏది బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది. సరే, హరీష్ రావు విషయంలో రెగ్యులర్గా చాలా రోజులుగా కొంతమంది విశ్లేషకులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట వింటున్నా, అంతర్గత ఒప్పందం ఆల్రెడీ కుదిరింది, టైం ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చి సీఎం అయ్యేది హరీష్ రావే. ఇది ఎందుకు వస్తుంది సార్? అసలు ఈ వర్డ్ ఎందుకు వస్తుంది? 3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల గురించి యశోద గారు, నేను ఇప్పటికిప్పుడు జోస్యం చెప్పలేను. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరు తల్లి. రాజకీయాల్లో అవసరం, అవకాశం, ఆ రోజు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆయా పార్టీలు నిర్ణయం తీసుకుంటే ఆయా వ్యక్తులు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి 3 సంవత్సరాల ముందు ఏదో జరుగుతుందని నేను ఊహించి చెప్పడం చాలా కష్టం. డెఫినెట్గా ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు అట్లాంటిది ఏమైనా ఉంటే మీ ద్వారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం షేర్ చేసుకుంటాం. ఓకే, సో బీఆర్ఎస్కి మీరు దగ్గర అని చెప్పినట్లే. ఇప్పుడు నేనేమంటున్నాను తల్లి, రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిండు. ఎవరిని ఓడగొట్టి గెలిచిండు? ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచిండు? ఓటేమంటూ ఎరగని పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎమ్మెల్యే చచ్చిపోతే, వేరే పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చచ్చిపోతే ఖమ్మంలో వాళ్ళే గెలిచిండ్రు. అట్లా నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చనిపోతే వారే గెలిచిండ్రు. అట్లా వేరే పార్టీ ఎమ్మెల్యేలు చనిపోతే సైతం వాళ్ళే ఎన్నికలను గెలిచి వచ్చినటువంటి, మీరన్న కేసీఆర్ సొంతూరు, కేసీఆర్ సొంత గడ్డ అని చెప్పుకున్నటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే మీరు అడిగిన ఇదే హరీష్ రావు గారిని, అదే కేసీఆర్ గారిని, అందరినీ కాదని ప్రజలు రఘునందన్ రావుని, భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు. మీరు అన్నారు ఇందాక మెదక్ కంచుకోట టీఆర్ఎస్కి, మెదక్ 7 సార్లు గెలిచింది బీఆర్ఎస్, కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది. మరి రఘునందన్ రావు కూడా గెలిచింది కదా, భారతీయ జనతా పార్టీ కూడా గెలిచింది కదా. కాబట్టి నేను ఏమంటానంటే ఒక గీత గీసుకొని రాజకీయాలు ఎప్పటికీ ఉండవు యశోద గారు. పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్, ఎప్పటికీ మారుతుంటాయి. స్టాటిక్గా ఇట్లా పిల్లర్ కట్టినట్టు అట్లే నిలబడి ఉండదు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుల్ని బట్టి నాయకత్వం మారుతూ ఉంటుంది, వారి ఆలోచన విధానం మారుతుంది. సార్, కరీంనగర్ మేయర్ పీఠం దక్కింది, నిజామాబాద్ ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. క్రాస్ చెక్ చేసుకున్నారా సార్? ఎక్కడ జరిగింది మిస్టేక్? 100% అరవింద్ గారు తను అన్నీ అయి పోరాడిండు. నిజామాబాద్ మేయర్ కూడా గెలవాలని ప్రయత్నం చేసినాడు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, ఈక్వేషన్స్ వల్ల అక్కడ ఆ మేయర్ పీఠానికి ఒక అడుగు దూరంలో మేము ఆగిపోవాల్సి వచ్చింది. సో కొన్ని సందర్భాల లోపల రాజకీయాల్లో రాజీ పడడం అనేది కొందరు వ్యక్తిత్వానికి నచ్చుతుంది, కొందరు వ్యక్తిత్వానికి నచ్చదు. కొన్ని పరిస్థితుల వల్ల మేము ఒక అడుగు దూరంలో నిలిచిపోయినాం. దాన్ని కరీంనగర్ లోపల మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. జీహెచ్ఎంసీని కూడా 3 భాగాలు చేసిండు సార్. ఇప్పుడు టాక్ ఏమైనా ఉందంటే హైదరాబాద్ కంపల్సరీ మజ్లిస్కి ఒకటి పక్కా, సైబరాబాద్ రేవంత్ దక్కించుకుంటారు, మిగిలిన మల్కాజిగిరి బీఆర్ఎస్కా బీజేపీకా, లేకపోతే ఆ 3 కార్పొరేషన్లలో కూడా మీది గట్టి పోటీ ఉంటుందా? మీ అనాలిసిసే తప్పు, విశ్లేషకుల అనాలిసిసే తప్పు. హైదరాబాద్ని ఎంఐఎంకి ఇస్తాడు అని అంటే ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? హైదరాబాద్లో ఉన్నటువంటి లేదా మీరు చెప్పినటువంటి జిహెచ్ఎంసీ, ఒరిజినల్ జిహెచ్ఎంసీ అని చెప్పుకుంటున్నటువంటి 150 కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిధి లోపల ఎంఐఎంకి అనుకూలంగా రేవంత్ రెడ్డి వార్డుల విభజన చేసిన మాట వాస్తవం. 10,000 ఓట్లు, 15,000 ఓట్లు తక్కువ ఓట్లతోటి ఒక్కొక్క డివిజన్ని పెంచి వాళ్ళకు 75 సీట్లు గెలవడానికి వాళ్ళకి అనుకూలంగా చేసిండు. కానీ కోపం వచ్చినటువంటి అనేక మంది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినారు.
కొన్ని చోట్ల 50,000, కొన్ని చోట్ల 75,000 పెట్టి కార్పొరేటర్లకి ఓల్డ్ సిటీలో మాత్రం, పాత బస్తీలో మాత్రం 5,000కి, 10,000కి, 15,000కి కార్పొరేటర్లు చేసి ఎంఐఎం పార్టీ ఎక్కువ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచి హైదరాబాద్ మేయర్ ఎంఐఎం అయితానికి ఇస్తున్నాడు అనేది కాంగ్రెస్ యొక్క వ్యూహం, రేవంత్ రెడ్డి గారు ఆలోచన. కానీ ఎన్నికలు వచ్చేసరికి అది ఎట్లా మారుతుంది అనేది చూద్దాం కదా. దాన్నే మేము బలంగా మార్చుకుంటాం కదా, ఎందుకు మార్చుకోలేము? ఎదురుగున్న వాళ్ళు ఏదైతే బలం అనుకుంటున్నారో అది మాకు కూడా బలం అవుతుంది. 180% ఉన్నటువంటి హిందువులు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఖచ్చితంగా మేము ప్రజల దగ్గరికి పోయి అప్పీల్ చేస్తాం. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని నాటి దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏ మాట చెప్పిండో, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్పిండు. భాగ్యనగరం అని మనం గర్వంగా చెప్పుకునేటువంటి భాగమతి పుట్టినటువంటి నడిగడ్డ, భాగ్యనగరం గడ్డని ఎంఐఎంకి ఇద్దామా, హిందువులందరూ ఒకతాటి మీదకి వచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ని బొందబెట్టి బీజేపీని గెలిపిద్దాం అనేది ఒక గీత గీసి కొట్లాడాల్సిన సందర్భం వస్తే గీసి కొట్లాడతాం. ఇప్పుడు మీరు బీజేపీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ అని ఒప్పుకుంటున్నట్ట? నేను మీకు మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతి లోపల 5,000కి, 10,000కి, 15,000కి ఒక కార్పొరేటర్ చేసి ఎంఐఎంకి హైదరాబాద్ని అప్పగించి మిగతా చోట్ల ముస్లింల ఓట్లతోటి తాను లబ్ధి పొందాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు హిందూ బంధువులని ఆలోచించమని చెప్తాం. మేము ఓట్లు నేను వేయను కదా, అందరి తరఫున నేను ఓట్లు వేయలేను కదా, నేను అప్పీల్ చేస్తాను. నేను అంతే. వాళ్ళు చేస్తున్నటువంటి కుటిల రాజకీయ నీతి ఇదైనప్పుడు మనం ఎట్లుండాలి అనేది మనం చెప్పదలుచుకుంటాం. అదే చెప్తాం, జనం ఆలోచిస్తారని మేము అనుకుంటాం. ముస్లిం ఓటు బ్యాంక్ ఉందా సార్ బీజేపీకి? ఎందుకు లేదు? ముస్లిం ఓటు బ్యాంక్ లేకపోతే మీకు ఒక విషయం చెప్తానండి. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో 100కి 50% ముస్లిం ఓట్లు ఉన్నటువంటి 32 శాసనసభ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అన్ని మేమే గెలుస్తున్నాం 32 సీట్లు అనుకుంది. దురదృష్టం ఏందో చెప్పిన యశోద గారు, ఒక్క సీటు కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలవలేదు. 100కి 50% ముస్లిం ఓటర్లున్న 32 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క శాసనసభ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ గెలవలేదు. అంటే ముస్లింలు భారతీయ జనతా పార్టీ కోటేస్తలేరా? ఎట్లా మాట్లాడతారు తల్లి మీరు? ఉత్తరప్రదేశ్లో వేసిండ్రు, చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు బీజేపీ ఇక్కడ ఓడిపోతుందని విశ్లేషకులు, యాంకర్లు చాలామంది ఆలోచించిన చోట భారతీయ జనతా పార్టీ గెలిచి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి మీకు? ఒక ఫేమస్ పొలిటికల్ అనలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు సార్, బీజేపీ ఇక్కడ గెలవాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఇద్దరు శత్రువుల్లో ఒక్కరిని మొత్తానికి తీసేయడం అని. అయితే అది సాధ్యం కావట్లేదు. ఎందుకు అని అంటే కాంగ్రెస్ మీద ఉన్న శత్రుత్వం ఏదైతే ఉంటుందో అది మీకు రేవంత్తో ఉండట్లేదు. మోడీకి కూడా రేవంత్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నరే ఉంది అనే వాదన ప్రజల్లో ఉండటం వల్ల కూడా కాంగ్రెస్ని కొట్టలేకపోతున్నారా, లేకపోతే నిజానికి కావాలని ఆగుతున్నారా? దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి విశ్లేషకులంతా 100కి 90% మంది నక్సల్స్ గ్రూపులు, నక్సల్ సంబంధిత గ్రూపులు, ఎర్ర జెండాకు అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలలో పనిచేసి వచ్చిన వాళ్ళు. ఇవాళ ఎర్ర జెండా పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళు రిపోర్టర్ల పేరు మీద, యాంకర్ల పేరు మీద, విశ్లేషకుల పేరు మీద ఓ ముసుగేసుకొని వచ్చి మమ్ముల్ని ఎట్లన్నా చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఉండాలని రోజు 30-40 మంది యూట్యూబ్ ఛానల్లో అనుకోండి, విశ్లేషకులు అనుకోండి, ఒకటే తరీకా విషయం కక్కుతా ఉన్నారు. మీ వెల్కమ్ ఇట్. మా విమర్శకులకి మేము సరి అయినటువంటి సమాధానం ఎన్నికలలో చెప్తాం. ఏది ఏమైనా మీరు గుర్తుపెట్టుకోరు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ టీవీలు, ఈ యాంకర్లు, ఈ యూట్యూబ్లు, ఈ విశ్లేషకులు వీళ్ళంతా ఎవరు ఏం చేయలేరు. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోదు అని చెప్పినటువంటి యాంకర్లకి, విశ్లేషకులకి, సర్వేలకి అన్నిటికీ అందనట్టు 200 పైచిలకి సీట్లను ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో గెలిచినామో బరాబరి తెలంగాణలో కూడా గెలిచి వస్తుంది. నా పర్సనల్ క్వశ్చన్ ఒకటి సార్, ఇప్పుడు మోడీ కేంద్రంలో ఫేస్ ఆఫ్ ది బీజేపీ ఎవరికి డౌట్ లేదు. రాష్ట్రంకి వచ్చేసరికి గులాబీ టీంకి కేసీఆర్ ఫేస్ ఆఫ్, కాంగ్రెస్కి రేవంత్ ఫేస్ అవుతారు. బీజేపీకి ఫేస్ అంటే ఎందుకు చూపించలేకపోతున్నారు? కమలం గుర్తుంది కదా మాకు. మా గుర్తు కంటే గొప్ప ఫేస్ ఏముంటుంది? ఒడిశాలో మేము ఎవరిని గుర్తుపెట్టి గెలిచినాం? రాజస్థాన్లో ఎవరిని నిల్చోబెట్టి గెలిచినాం? ఈయన మా ముఖ్యమంత్రి అని చెప్పి గెలిచినామా? కొన్ని సందర్భాల్లో అట్లా ప్రయోగాలు చేసి ఓడిపోయినాం మేము. ఢిల్లీలో మా ముఖ్యమంత్రి అభ్యర్థి వీరు అని చెప్పి ఒక ఎన్నిక ఓడిపోయినాం మేము. మీకు అందరికీ గుర్తుండాలి. కేజ్రీవాల్ గారికి వ్యతిరేకంగా ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చి వీరు మా క్యాండిడేట్ అని చెప్పినాం. అట్లా గెలవలేదు. ఈసారి ఎవరిని క్యాండిడేట్ అని చెప్పలేదు. ఢిల్లీలో గెలిచినామా? గెలవలేదా? రేఖా గుప్తా గారు క్యాండిడేట్ అని చెప్పినామా? మేము చెప్పలేదు కదా. వెస్ట్ బెంగాల్లో కూడా మేము పలానా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పలేదు కదా. కమలం గుర్తు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కమలం గుర్తే మా నాయకుడు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు ఇష్టపడ్డారు కాబట్టి మేమందరం ఎంపీలం వారిని ఇష్టపడుతున్నాం. మా అందరి ఆకాంక్ష మేరకు, ఈ దేశ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 3వసారి కొనసాగుతున్నారు. సార్, ప్రజలు నాలాంటి వాళ్ళు సింగిల్ ఒక్క నాయకుడు స్టేట్లో స్ట్రాంగ్గా ఒక్కడు ఉండాలి అని అనుకుంటారు. 10 మంది ఉన్నాం మేము. ఒకరే ఎందుకు? టీఆర్ఎస్లో లేరా 10 మంది? కాంగ్రెస్లో లేరా 10 మంది? రేపు మంత్రులు కావద్దా? టీఆర్ఎస్ అంటే కేసీఆరే సార్.
కాంగ్రెస్ అంటే రేవంతే సార్. మరి కేటీఆర్ ఎవరు? కేసీఆర్ హరీష్ రావు ఎవరు? లేకపోతే కేటీఆర్ సార్. హరీష్ రావు ఎవరు? మరి బట్టి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు? వీళ్ళు కూడా నాయకులే కదా. 10 మంది నాయకుల సమూహం ఉంటేనే పార్టీ నడుస్తుంది. ఒకరితో నడిస్తే ఏమైతుందంటే తృణమూల్ కాంగ్రెస్కి ఏమైందో వెస్ట్ బెంగాల్లో అట్లే అవుతుంది. ఒకరే నాయకుడు అనేది కుదరదు. అట్లా మీరంతా మిగతా నాయకులంతా అరువు తెచ్చుకుంటారు. ఆ నాయకులు తయారు చేసుకోవాలి కదా. అరువు తెచ్చుకున్న నాయకులు ఉంటే తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి. బీజేపీ రేసులో బండి సంజయ్ని సైలెంట్ చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది అంటున్నారు, నిజమేనా? 100% అబద్ధం. భారతీయ జనతా పార్టీ రాజకీయాలకి బీఆర్ఎస్కి ఏం సంబంధం ఉంటుంది? ఇన్ వాట్ వే బీఆర్ఎస్ ఈజ్ కనెక్టెడ్? అట్లయితే మొన్నటి ఎన్నికలలో బీఆర్ఎస్నే గెలిపించటోళ్ళం కదా. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, బండి తప్పుడు సంజయ్ ఊహాగానాలు. ఫ్లో అనేది తగ్గలేదా సార్? మొన్నటి కొడుకు ఇష్యూ తోటి కొంతవరకు స్పీడ్ అయినది తగ్గింది కదా, అది అనిపించట్లేదా? మనిషి జీవితంలో, రాజకీయ నాయకుల జీవితంలో ఉత్థాన పతానాలు ఉంటాయని నేను ఇందాక ముందే చెప్పిన. నేను ఎదగడం, దెబ్బలు తాకడం, పడిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ కొట్లాడడం రాజకీయ నాయకులకు కొత్త కాదు. కాబట్టి దెబ్బలు తాకిన ప్రతిసారి దాన్ని సరిదిద్దుకొని ఖచ్చితంగా కొట్లాడతాం, గెలుస్తాం. చాలా మంది చెప్తున్నమాట కేసీఆర్ని బీఆర్ఎస్ని మళ్ళీ జనం కోరుకుంటున్నారు అని. ఆయన పేమెంట్ ఇస్తున్నాడు కదా. ఆయన ఎప్పుడు చెప్పింది కదా కేటీఆర్, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెడితే గెలిచేటోళ్ళమని అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా నడుపుతున్నారు అనుకోండి, మీకు నెలకు 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇచ్చి అట్లా ఒక 30 ఛానళ్ళకి నెలకు 2 కోట్ల రూపాయలు ఓన్లీ మీడియా ఖర్చు పెడుతుంది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరు అదే చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ మాత్రం కనబడతా ఉన్నారు. 2 రోజులు ఆ యూట్యూబ్ ఛానల్ని బంద్ చేసేయండి దేశంలో, ఏడుంటుందో టీఆర్ఎస్ తెలుస్తుంది మీకు, ఏడ కనబడుతుందో అప్పుడు తెలుస్తుంది మీకు, కనబడతారా వాళ్ళు. సార్, ప్రశ్న రావణ్ ఇతని మీద ఉపా చట్టం కింద కేసు పెట్టేంత పెద్ద తప్ప అయిందా సార్? నిజంగా అంత పెద్ద తప్ప అతను చేసింది? ప్రశ్న రావణ్ ఎవరు నాకు తెలియదు. నేను ఆయన ఎప్పుడు కలవలేదు, ఆయన ఇంటర్వ్యూస్ నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి తెలియని వ్యక్తి గురించి, చూడని వ్యక్తి గురించి నేను మాట్లాడడం అనేది సమంజసం కాదనేది నా ఉద్దేశం. మీరు ఇప్పుడు అడిగినారు కాబట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా ప్రశ్న రావణ్ ఎవరు, ఏం జరిగిందని తప్పకుండా తెలుసుకుంటాను. అది మన రాష్ట్రంలో జరగని సంఘటన కాబట్టి నేను ఎక్కువ ఫాలో అయినట్లేదు. అయోధ్య రాముడి హుండీ చోరీ విషయంలో మీ కామెంట్ ఏంటి సార్? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాలి. మా పార్టీ, మీ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని ఏం తేడా లేదు. దేవుడు దేశ ప్రజల యొక్క, రాముడు దేశ ప్రజల యొక్క విశ్వాసం. రాముడి పేరు మీద ఎవరైనా తప్పు చేస్తే 100% శిక్షించబడతారు. మా ముఖ్యమంత్రి గారు, ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు ఆదేశంగా సీట్ ఏర్పాటు చేసిండ్రు. మీరు మన తర ఏం తేడా లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. దోషులందరూ శిక్షించబడాలని నేను కోరుకుంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు, మా సంఘ పెద్దలు కోరుకున్నారు, అందరూ కోరుకున్నారు. అందరి అభిప్రాయం ఒకటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ ఎవరైనా సరే శిక్షించబడాలి. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్య కొనసాగుతుంది. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ కోరాలనా సార్? అంటే కేంద్రం నేరుగా చేసే పరిస్థితి ఎందుకు లేదు? ఫస్ట్ సిబిఐ విచారణ ఎప్పుడు చేస్తుంది అనేది ఫస్ట్ మన వాళ్ళందరూ తెలుసుకోవాలి. సిబిఐ విచారణ ఏ సందర్భంలో చేస్తుందంటే, ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి ఉత్తరం రాసి కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ చేయమంటే చేస్తుంది. 2 రాష్ట్ర హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇచ్చి సిబిఐని విచారణ చేయమంటే చేస్తారు. 3 సుప్రీంకోర్టు ఏదైనా ఎవరైనా పిల్లేస్తే సుప్రీంకోర్టు చెప్తే చేస్తారు. ఈ 3 సందర్భాల్లో మాత్రమే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా, సిబిఐ విచారణ ఎందుకు వస్తలేదు అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఆ కూలిపోయిన 3 పిల్లర్ల మీద, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీల మీదనే సిబిఐ విచారణ చేయమని అడుగుతున్నాడు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు చివరి పేమెంట్ దాకా సిబిఐ విచారణ చేయమని 3 లైన్లలో ఉత్తరం రాయించుకొని రండి. రేవంత్ రెడ్డి రాసిన ఉత్తరాన్ని మీరు మీడియాలో ప్రచురితం చేయండి, అన్ని వార్తలు వస్తాయి కదా. మరి రేవంత్ రెడ్డి గారు రాసిన ఉత్తరం ఎందుకు కనబడతలేదు? సో దట్ ఇట్ సెల్ఫ్ ఏ కాన్స్పిరసీ. అక్కడే ఒక కుట్ర కోణం దాగింది. ఆ కుట్ర కోణం ఏంటంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్టుని కట్టింది ఎవరంటే మెగా కృష్ణారెడ్డి గారు. మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, MEIL అనేటువంటి సంస్థ కట్టింది. 1,00,000 కోట్ల రూపాయల కేసీఆర్ గారి కాంట్రాక్ట్లో మొత్తం దోసుకున్నది ఆయన్నే దాన్ని ATM లాగా వాడుకున్నాడు అనేది మీరు, మేము, కాంగ్రెస్ PCC అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. కానీ ఇవాళ వాళ్ళు 1,00,000 కోట్లు దోసుకురు కాబట్టి నేను దోసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అర్జెంటుగా నాకు మూసీ ప్రక్షాళన పేరిట, మూసీ రీజునవేషన్ పేరిట నేను కూడా ఒక 1,00,000 కోట్లతోటి ఓ ప్రాజెక్టు చేయాలి. దాని కాంట్రాక్టర్ ఎవరు? మళ్ళా గౌరవనీయులు ఏ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు అయితే కాళేశ్వరాన్ని కట్టినరో అదే మెగా కృష్ణారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని PCC అధ్యక్షుని హోదాలో, ప్రస్తుత ముఖ్యమంత్రి హోదాలో వారే అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు. లేకపోతే KBR పార్క్ చుట్టూ వస్తున్నటువంటి 7
ఏవైతే నెక్లెస్ రోడ్లు అంటాడా, లేదా ఫ్లైఓవర్లు అంటాడా, లేదా అండర్ పాస్లు అంటాడా, మీరు అడిగిపోయి చూడు పార్క్ అయ్యే తోటల ముంగట రోడ్డు తవ్వుతుంటాడా బోర్డులు పెట్టి ఉన్నాయి, MEIL అనే కంపెనీ బోర్డులు కనబడుతున్నాయి. అంటే ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్? మీరు ఎట్లా చేస్తారు? మీరు ఆయన మీద విచారణ చెప్పుండ్రి. రేపు మూసీ రీజనరేషన్ ప్రాజెక్టులో వచ్చే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేసేది ఎవరు? మెగా అనేటువంటి ఇంజనీరింగ్ సంస్థ యజమాని కృష్ణారెడ్డి గారు చేయబోతున్నారు. ఈడ 1,00,000 కోట్ల మీద CBI తోటి విచారణ చేపించి నేను జైల్లో పెడితే రేపు మూసీ రీజనరేషన్ ప్రాజెక్టు పేరిట నా మానస పుత్రిక అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఈ 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ మళ్ళీ అదే కృష్ణారెడ్డి గారి ఇంట్రెస్ట్ మేరకే జరుగుతుంది కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఫెయిర్గా యాక్ట్ చేస్తాడు? ఎట్లా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయమని చెప్తాడు? చెప్పలేడు. అందుకని ఆయన చిన్నది L&T పంచాయతీ పట్టుకొని L&T సంస్థ 3 బ్యారేజీలు కట్టింది కాబట్టి ఆ 3 బ్యారేజీల మీదనే కొట్లాట పెట్టమంటుండు ఆయన. నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకం తరఫున అడుగుతా ఉన్నా, మొత్తం CBI విచారణ చేయమనుండ్రి. DPR తయారు చేసినటువంటి కంపెనీ కాడ నుంచి మొదలుకొంటే లాస్ట్ పేమెంట్ దాకా ప్రతి అక్షరం మీద CBI విచారణ చేయమని అడుగుండ్రి. తప్పు జరిగితే మెగా కృష్ణారెడ్డి గారు కూడా లోపలికి పోవాల్సి వస్తుంది. అది జరిగితే ఈయన మూసీ రీజనరేషన్, ఈయనకు నెలవారీ వచ్చే మామూలు, ఈయన ఢిల్లీకి కట్టాల్సినటువంటి కప్పానికి కావాల్సిన సూట్ కేసులు అందాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు CBI విచారణను కాళేశ్వరం మీద జరిపేంత శక్తి వారికి లేదు. అది భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చినాక 100% జరిపి చూపెడతాం. ఇప్పుడు ఎందుకు సార్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీద, మీ మీద అసైన్డ్ భూముల ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? విచారణ వేసుకోమన్నాం కదా, చేస్తున్నారు కదా, దాంట్లో ఏముందండి? పాయల్ శంకర్ గారిది ఏందో నాకు తెలియదు. నా భూముల మీద ఎవరైనా చేసుకోరు, నేనే వకీల్ని అంటున్నా. 1954, 55 కాసరా పహానీ దగ్గర నుంచి మొదలుకొంటే ప్రతి చోట అవి ప్రైవేట్ భూములు, ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఉన్న భూములు. TRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరణిలో వాటిని అసైన్మెంట్ భూములని కంప్యూటర్ ఆపరేటర్ చేసిన తప్పుకు పెట్టిండ్రు. ఈ మాట నేను చెప్తలేను. అప్పుడున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు అప్పుడు TRS అధికారంలో ఉన్నప్పుడే ఆ భూములు నేను కొనుక్కోలేదు. ఫస్ట్ ఇతరులు ఎవరో కొనుక్కున్న తర్వాత థర్డ్ పర్సన్ని నేను. అప్పటికే ప్రశాంత్ పాటిల్ TRS గవర్నమెంట్లోనే అది పొరపాటున అసైన్మెంట్ అని పడింది, పట్టా భూములని జడ్జ్మెంట్ ఇచ్చిండు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇద్దరు 2 సంవత్సరాల్లో వచ్చిన 2 కలెక్టర్ల దగ్గర కూడా కంప్లైంట్ చేసిర్రు. ఆ 2 కలెక్టర్లు కూడా అవి ప్రైవేట్ భూములనే చెప్పిండ్రు. మీకు తెలవాల్సింది ఏంటంటే ఫస్ట్ 1954, 55 తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్కి ఒక బేస్, పునాది లాంటిది. దాంట్లో అది గవర్నమెంట్ అని లేదు, ప్రైవేటు భూములని ఉన్నాయి. తర్వాత ఎవరో ఒక పట్వారో ఇంకెవరో తహసీల్దార్కో ఎవరి మీదనో కోపం వచ్చి ఇవన్నీ ప్రభుత్వ భూములు అని రాస్తే అవి ప్రభుత్వ భూములు కావు, కాజాలవు. నా కేసు కోసం చెప్తలేను, ఈ దేశంలో ఎవరికి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరి కేసు అయినా మీరు 1954, 55 చూసుకోండి. లేకపోతే 57, 58కి వచ్చిన తర్వాత చేసాలా పహాన్ అని ఇంకో పహాని ఉంటుంది. చేసాలా పహానీలో చూడండి, ఈ భూములని ప్రైవేట్ భూములని ఉన్నాయి. నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే ఒక అడ్వకేట్గా 1954, 55 కాసరా లేదా చేసాల పహాని ఇవన్నీ ఏం చూడకుండానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1958 కంటే ముందు ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం మధ్యలో ప్రభుత్వ భూములని పెడితే చెల్లనేరదని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు CV నాగార్జున రెడ్డి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్ని ఉన్న తర్వాత రఘునందన్ రావు తెల్ల బట్టలు తొడుక్కున్నాడు ఇంత బురద జల్లాలని. ఎన్నడూ రఘునందన్ రావు పేరు రాయడానికి ఇష్టపడని TRS పార్టీ అధికారిక పత్రిక మీలాంటి 2 యూట్యూబ్ వాళ్ళు కావాలనేదో అడిగిన డబ్బులు ఇవ్వలేదని కుట్రతోటి రాసుకుంటూ వస్తే నేనేం చేస్తాను? నా దగ్గర డబ్బులు లేవు కదా. నేను అందుకనే సైలెంట్ కూరుకున్నా. ఏమైనా చేసుకోండి, ఏమైనా విచారణ. ఇంత క్లారిటీ దీని విషయంలో ఉంది. మళ్ళీ పదే ఎవరికి రానంత బెదిరింపు కాల్స్ చంపేస్తామని మీకే ఎందుకు వస్తాయి? బెదిరింపు కాళ్ళకి భూమి పంచాయతీకి సంబంధం లేదు. బెదిరింపు కాళ్ళు మావోయిస్టుల పేరు మీద ISIకి సంబంధించినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్నటువంటి అంశం. పొద్దున్నేస్తే MIMకి వ్యతిరేకంగా, ISIకి వ్యతిరేకంగా, ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నా పార్లమెంట్లో జిన్నారంలో ఒక మదర్సా కడితే ఆ మదర్సాలో ఉన్న 70 మంది బంగ్లాదేశీలు వాళ్ళని రీపాట్రియేట్ చేయమని నేను గొడవ చేస్తున్నా. కాబట్టి మెదక్ పార్లమెంటు పరిధిలో ముస్లింలకు వ్యతిరేకంగా, ముస్లింలు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకి వ్యతిరేకంగా నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏదైతే కొట్లాడుతున్నానో, మెదక్లో 2 బక్రీదులకు కత్తిపోట్లు అయినాయి. 30 మంది హిందూ బంధువులు జైలుకు పోయిరు. జిన్నారం దాంట్లో 45 రోజులు జైలుకు పోయినరు. తప్పుని తప్పంటే మా మీద కేసులు పెట్టేస్తుంటే రఘునందన్ రావు వల్ల ఇస్లామిక్ తీవ్రవాదులకు కష్టం కలుగుతుంది, మా అడ్డాలు కదిలిస్తూ ఉన్నాడు, మా అన్ని మదర్సాలన్నీ చెక్ చేపిస్తూ ఉన్నాడు అంటే దానివల్ల నష్టం ఏముంటుంది? ఈ దేశానికి నష్టం చేసేటువంటి వ్యక్తుల్ని 100% ఏరేస్తాం. దాంట్లో మా ప్రాణాలు ఉంటాయా పోతాయా, బెదిరింపు కాల్ చేస్తారా, నిజంగానే వచ్చి కాలుస్తారా? విల్ వెయిట్ అండ్ సీ. మాట్లాడుతూ మీతో చావాలని ఉంటే చనిపోతాం. దానికి చావుకు భయపడి రాజకీయం ఎక్కడ చేస్తాం? ఇట్లా రోడ్డు మీద కూర్చొని నడుస్తాం, నడవలేం కదా. కాబట్టి ISI వాళ్ళు చేసినా, MIM వాళ్ళు చేసినా,
లేకపోతే నక్సలవాది చేసినా మావోయిస్టులు చేసినా నేను బాజాప్తా నాకు వచ్చిన నెంబర్లని తెలంగాణ పోలీసులకు ఇచ్చినాను. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అందులో ఉంది పరిస్థితి కాబట్టి వాళ్ళకి భద్రత పెంచారు తప్ప లేకపోతే ఎందుకు పెంచుతారు? సార్ ఇప్పుడు తెలంగాణ ఎవరి జాగీర్ కాదు అని అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ కామెంట్కి ఏమంటారు? అట్లే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎక్కడైనా పోటీ చేసుకునే అధికారం భారత రాజ్యాంగం కల్పించింది, భారత ఎన్నికల సంఘ నిబంధనలు కలిగిస్తాయి. ఎవరు ఎందుకు మాట్లాడతారు, ఎవరు రాసిస్తే మాట్లాడతారు, ఎవరు సూచించి మాట్లాడతారు నాకు తెలియదు. కానీ ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకునే అధికారం ఈ దేశంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి తోట చంద్రశేఖర్ గారిని బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని చేస్తే కడుపు నొయ్యొద్దు ఎవడికి. లేకపోతే ఇదే టీఆర్ఎస్ పార్టీ పోయి కర్ణాటకలో పార్టీ పెట్టేసి కర్ణాటక బీఆర్ఎస్ శాఖకి ఇంకొన్ని అధ్యక్షుని చేస్తే కడుపు నొయ్యొద్దు. అవునా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాబ్కి పోయి అస్సాంకి పోయి ఇంకో దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ శాఖలు పెడితే కరెక్ట్ అవుతుంది. కానీ మన రాష్ట్రంలోకి ఇంకోటి వచ్చి పార్టీ పెడతా అని పక్క రాష్ట్రం అంటే మాత్రం మీకు కోపం వస్తుంది. ఇది ఎట్లా సమర్థనీయమైతే? అంటే కోపం రావడానికి ఒక రీజన్ ఉంది సార్. నా అంచనా ప్రకారం తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను తిండి నీళ్లు ముట్టలేదు, అంత బాధపడినా అన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రోని బిర్యానీ, పెండ బిర్యానీ, ఆంధ్రోడు ఎక్కడోడు అని మాట్లాడిన చంద్రశేఖరరావు ఆంధ్రాలో పోయి మరి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రొయ్యల పులుసు బాగుంది, రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నదానికి ఎందుకు అడిగారు ప్రశ్న? ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు కనబడతాడు మీకు? వ్యక్తుల గురించి ఎందుకు ప్రస్తావన? ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర ప్రాంతాన్ని అంత ద్వేషించి ఆంధ్ర బిర్యానీ అంటే పెండ బిర్యానీరా మీకు వండరాదు అన్నాడు కేసీఆర్. అట్లాంటి ఆ కేసీఆర్ అనేట ఆయన పోయి రోజా ఇంటికి పోయి కమ్మ ఉందని చేపల పులుసు తినొచ్చి, రొయ్యల పులుసు తినొచ్చి, ఆంధ్రలో భోజనం బాగుంది, రాయలసీమని రతనాల సీమగా చేస్తా అని చెప్పినోడు మరి మాట ఎందుకు మార్చిండు? దానికి సమాధానం రాకుండా మరి అయ్యేదా మాట్లాడిన మాటలకి కొడుకు సమాధానం చెప్తాడా, బిడ్డ సమాధానం చెప్తాడా? చెప్పినాక మళ్ళీ ఇంకోని విమర్శించాలి. నేను చేస్తే రాజకీయం పక్కన ఉన్నోడు చేస్తే ఇంకోటి అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు అంటున్నా. ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయి బీఆర్ఎస్ ఎందుకు పెట్టినావు? గుంటూరులో నీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టినావు అంటున్నా. ఎవడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ద సేమ్ లా అప్లైస్ టు ఎవ్రీబడి కదా. ఇంకోనికి కూడా అదే వస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో పెట్టినావు, ఆయన వచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో పెడతాడు. నువ్వు తిట్టని తిట్లు ఆంధ్రలో ఇంకెవరు తిట్టి నువ్వు మీ అయ్యే తిట్టని తిట్లు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే హైటెక్ సిటీలో లేదా సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్ రోడ్ల మీద ధర్నా చేయొద్దని హుకుం జారీ చేసిరు, ఫత్వా జారీ చేసిండు ఇదే కేటీఆర్ అన్నట్టు ఆయన. మరి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏడు ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటలేరా? ఎందుకు మాట్లాడతారు అట్లా యశోద గారు? తెలంగాణ అనేసి తెలంగాణ ఎమోషన్ ఈజ్ డిఫరెంట్. తెలంగాణ రాష్ట్రం వేరు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష వేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 12 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా తెలంగాణ గురించి, తెలంగాణ ఆకాంక్షల గురించి మాట్లాడితే 10 ఏళ్ళ అధికారంలో మీరే తెచ్చిరు కదా, ఎందుకు చేయలేదు? నేను ఒక సూటి ప్రశ్న అడిగితే ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులందరినీ, ఈ ఆలడికి యశోద గారు చేప పిల్లలు ఆంధ్రాకి వెళ్ళి కొనుక్కొచ్చి పోస్తారు తెలంగాణ వాళ్ళు. ఇది 10 ఏళ్ళ కేసీఆర్ పాలన. భూవ ఉడికిందా లేదంటే ఇట్లా చూస్తే చాలు ట్యాంకర్లా చేప పిల్లలు వస్తాయి. 10,000 చేప పిల్లలు ఉన్నాయంటాడు. ట్యాంకర్ తెచ్చి చెరువు కాడ పెట్టి అలా ఉమ్మరించిపోతాడు. ఎన్నడైనా మీరు ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకుని బంద్ చేసిరా? చెప్తారు కదా, మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 12 టీఎంసీలు, రంగనాయక సాగర్ మేము ఇది కట్టినాం అది కట్టినాం. ఒక చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం తయారు చేసి తెలివి మనకెందుకు లేకపోయింది 10 ఏళ్ళ తెలంగాణ రాజ్యంలో? దీని గురించి మాట్లాడే తెలివి లేదు. వీళ్ళు వచ్చి వాడొచ్చిండు వీడొచ్చిండు సెంటిమెంట్ ఎమోషన్. మరి ఎందుకు ఆంధ్రాని చేప పిల్లలు నీకు 10 ఏళ్ళలో ఎందుకు పెట్టలే? నువ్వు మల్లన్న సాగర్ దగ్గర చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఎందుకు పెట్టలే? లేకపోతే కరీంనగర్లో ఉంది కదా లోవర్ మానేరు డ్యామ్ దగ్గర మన దగ్గర మత్స్యకారులు లేరా? చేప పిల్లల్ని పట్టేటోడు, చేపలు వండేటోడు తెలంగాణలో లేడా? ఎందుకు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం 10 ఏళ్ళలో నువ్వు డెవలప్ చేయలే? ఈ రోజాకి ఎందుకు కొంటున్నావు ఆంధ్రాకి వెళ్ళి? కమిషన్లు వస్తే ఆంధ్రోడు కావాలి, రోడ్లు వేస్తే ఆంధ్రోడు కావాలి, సెక్రటరియట్ కట్టేదానికి ఆంధ్రోడు కావాలి, ఆఖరికి అమరవీరుల స్తూపానికి శిల్పి కూడా రాయలసీమోడే కావాలి. ఏం తెలంగాణ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మాకంటే గొప్పగా మాట్లాడారా మీరు తెలంగాణ గురించి? కాబట్టి నువ్వు ప్రజలలో పల్సనైనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడుతా అంటే మాలాంటి ఎట్లా నోరు మూసుకొని నవ్వుకుంటాం. 10 ఏళ్లలో కాళేశ్వరం కట్టినావు కదా, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఎందుకు పెట్టలేదు అంటున్నా? లోవర్ మానేరు దగ్గరనో అప్పర్ మానేరు దగ్గరనో ఎందుకు తయారు చేయలేదు చేప పిల్లలు తెలంగాణలో 10 ఏళ్ళు వచ్చినాక? ఈ రోజు కూడా ఎందుకు చేప పిల్లలు ఆంధ్రాకి వెళ్ళి కొంటారు మీరు? 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉంటున్నా చేప పిల్లలు తయారు కావా? 50 టీఎంసీల మల్లన్న సాగర్ దగ్గర చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం పెట్టాలనే కనీస ఆలోచన ఎందుకు రాలేదు నీకు? అంటే నీకు అది కాదు. నీకు కావాల్సింది ఆంధ్ర కాంట్రాక్టర్లు రావాలి, ఆంధ్రలో సొమ్ము రావాలి, ఆంధ్రలో సోకులు కావాలి, ఆంధ్రలో ఫామ్ హౌజులు కావాలి, మాట్లాడితే తెలంగాణ. ఇదేంది? కాంగ్రెస్కి ప్రతిపక్షం బీజేపీ అవుతుందా బీఆర్ఎస్ అవుతుందా సార్? సిద్ధాంతపరంగా వేరు పార్టీలు. మేము ప్రాంతీయ పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. తమిళనాడులో చూసిరు మీరు, ఒడిశాలో చూస్తున్నారు, ఇంకో 4 రోజులైతే వెస్ట్ బెంగాల్లో చూస్తారు, ఇంకో 4 రోజులైతే బీహార్లో చూస్తారు. ప్రాంతీయ పార్టీలు ఉంటాయి పోతాయి అనేది అది ఒక నాయకుని పేరు మీద బతికే పార్టీలు. అవి ఎన్ని రోజులు మనగడు ఉంటాయి? ఆ నాయకుడు ఉన్న రోజులు ఉంటాయి. ఆ నాయకునికి ఏమైనా పార్టీలు ఏడు ఉంటాయి. కాబట్టి వాటి గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడు. బీజేపీ కోసం ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి
ఏమని హామీ ఇస్తారు ప్రజలకి? బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏమని చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ పంచాయతీ దగ్గరికనే పోదాం, గ్రామ పంచాయతీ దగ్గరికి పోదాం, ఒక చిన్న యూనిట్ దగ్గరికి పోదాం, ఏ సర్పంచ్ నన్ను అడుగుర్రి, మీ ఊర్లో వేసిన సీసీ రోడ్డు పైసలు ఎక్కడి, మీ ఊర్లో వేసిన మోరీ పైసలు ఎక్కడి, మీ ఊర్లో కట్టిన అంగన్వాడీ పైసలు ఎక్కడి, ఆఖరికి అంగన్వాడీలో చిన్నపిల్లలకు అన్నం పెడుతురు కదా, ఆ అన్నం పైసలు ఎవరు ఇస్తారు, గుడ్డు పైసలు ఎవరు ఇస్తారు అని అడుగుండ్రి. లేకపోతే రోడ్డు మీద వడ్లు ఎండబోసినటువంటి రైతు దగ్గరికి పోయి అడుగుర్రి, రైతన్నా నీ వడ్లు ఎవరు కొంటుర్రు, వడ్లు కొంటే అవసరమైన సూది ఎక్కడిది, దబ్బునం ఎక్కడిది, సుతిల్ తాడు ఎక్కడిది, గోనె సంచి ఎక్కడిది, ఆఖరికి కొన్న తర్వాత వడ్లకు పైసలు ఇచ్చేది ఎవరని అడుగుండ్రి. ఈ సంవత్సరం కూడా 35,000 కోట్లు ఇచ్చినాం కదా ఎన్సిడిసి అనే సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వడ్లు కొనేందుకు పైసలు ఇచ్చింది మేము. ఇంకేం చేయాలి మరి? యూరియా బస్తాలకు యూరియా ఇచ్చింది మేమే. సార్ యాప్ వాడడం రావట్లేదు అని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది తెలియదు. భారతదేశంలో ప్రజలకు చదువు రాదు, ఇంటర్నెట్ ఉండదు, డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేస్తారు, డిజిటల్ పైసలు ఎట్లా వాడతారు, ప్లాస్టిక్ కార్డులు ఎట్లా వాడతారు అని మీ లెక్కనే చిదంబరం అనేట ఆయన ఆర్థిక మంత్రి చేసిన ఆయన పార్లమెంట్లో అడిగిండు. ఇప్పుడు మీరు ఇడికెళ్ళి కరీంనగర్ పోతుంటే సిద్దిపేట రోడ్ ఎంబడాన్ని కూరగాయలు, మక్క కంకులు, మామిడి పండ్లు అమ్ముతుంటారు. ఎవరన్నా ముసలవ దగ్గరికి పోయి పైసలు లేవు నా దగ్గర ఏం చేయాలని అడుగుర్రి. అవో పక్కకెళ్ళి స్కానర్ తీసి ముంగట పెట్టి మీ ముఖం పగలగొట్టే జవాబు చెప్తుంది. చదువు రాదు మరి ఆమెకి. స్కానర్ వాడుతుందా లేదా, బ్యాంకులో పైసలు ఉన్నాయా లేవా, ఎట్లా మాట్లాడతారు యశోద గారు? అందుకని భారతదేశం అభివృద్ధి చెందింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ముందు చూపుతోటి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు అభివృద్ధి అవుతున్నాయి. ఇక్కడ మా పార్టీ లేకున్నా మేమే పైసలు ఇస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే చూడండి. ఒక్కొక్క రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్తో పోటీ పడిపోతుంది. ఎప్పటికో ఇంగ్లీష్ వాడు కట్టించిపోయిన రైల్వే స్టేషన్ని 55 ఏళ్లలో కాంగ్రెస్ వాడు కనీసం టాయిలెట్ క్లీన్ చేసేందుకు 2 మిషన్లు కొనకపోతే ఇలా ఒక్కొక్క రైల్వే స్టేషన్ని తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ అని ఈరోజు ఎయిర్పోర్ట్లతో సమానంగా మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. మీరు పాతకాలం రైలు చూడండి, ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లు చూడండి. పార్లమెంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఎంపీ లేచి మాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇమని అడుగుతాడు. ఎందుకంటే బాగున్నాయి సార్ అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ద డెవలప్మెంట్. ఎవరు అడిగినారని మేము హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు ఇస్తూ ఉన్నాం. ఇవి రావాలి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే మా ద్వారానే అయితేని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5,000 కిలోమీటర్లు దాటిన ఇయ్యాల జాతీయ రహదారులు తెలంగాణలో. మీరు పెట్టిన 33 జిల్లాలలో ఒక పెద్దపల్లి జిల్లా కేంద్రం తప్ప మిగతా 32 జిల్లా కేంద్రాలకి జాతీయ రహదారులను అనుసంధానం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్నే తీసుకురావాలి. ఆఖరికి రైతన్నకి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇవ్వాలంటే కూడా మేమే రావాలి, ఆరోగ్యశ్రీ ఇవ్వాలన్నా మేమే ఇవ్వాలి, ఆయుష్మాన్ భారత్ ఇవ్వాలన్నా మేమే రావాలి, ఫసల్ బీమా ఇవ్వాలన్నా మేమే రావాలి, యూరియా ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతన్నలకు పంచాలన్నా మేమే రావాలి. కాబట్టి తెలంగాణ సమాజం 10 ఏళ్ళు కేసీఆర్ని చూసినాం, అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ని చూసినాం, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ని చూస్తున్నాం. కాబట్టి ఇప్పటిదాకా చూడండి ఒకటి భాజపా పాలన. కాబట్టి భాజపాని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ సమాజం మీలాంటి పెద్దలందరూ ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మనసు మారని మూర్ఖులు ఎవరైనా ఉంటే, మమ్మల్ని రోజు విమర్శించేటువంటి విశ్లేషకులు ఎవరైనా ఉంటే ఆ భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని యాదగిరిగుట్ట నరసింహస్వామిని వేడుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.